ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశాఖలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా ప్రత్యేక దర్శనాలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారంలో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే విశాఖలో చూసుకుంటే అత్యంత పుణ్యక్షేత్రంగా భావించే సింహాచలంలో ప్రత్యేక దర్శనాలు జరుగుతున్నాయి. గతం మాదిరిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒకేసారి భక్తుల రద్దీ లేకుండా వేరువేరు సమయాల్లో స్లాట్లు ఇవ్వడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యాన ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సింహాచలంలో చూసుకుంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ దర్శనాలు సామాన్య భక్తులకు కూడా కల్పించారు. టికెట్ ఉన్న వారికే పైకి పంపిస్తున్నారు. అట్లాగే ఘాట్ రోడ్లో 2 వీలర్కు ఎలాంటి అనుమతి లేకుండా అందరు భక్తులకు కూడా ఉచిత ఆర్టీసీ బస్సులు కల్పించారు. అట్లాగే పరిమిత సంఖ్యలో ఉన్న విఐపీలకు మాత్రమే ప్రత్యేకంగా 4 వీలర్కు అనుమతి ఇచ్చిన పరిస్థితి. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా స్లాట్ విధానం పెట్టడంతో సాఫీగా భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి నగరంలోని వేరు ఆలయాల్లో కూడా ఉంది. మురళీలోని వైభవ వెంకటేశ్వర ఆలయం, అలాగే రుషికొండ వద్ద ఉన్న ఎండాడ వద్ద ఉన్న టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సింహాచలం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.